తెలంగాణ ఎక్స్ సిఏపిఎఫ్ పర్సనల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసు, మన అసోసియేషన్ తెలంగాణలో స్థాపించబడి 19/11/2025 నాటికి 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టాము. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనము 13/12/2025 నాడు సిఆర్పిఎఫ్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ద్వితీయ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాము. అయితే ఈ ద్వితీయ సంవత్సరం జరుపుకుంటున్న సందర్భంలోనే మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ఈ మధ్యనే రాహుల్ గాంధీ గారు రాసిన ఒక వెల్ఫేర్ బోర్డుకు సంబంధించిన ఒక లెటరు మన వాట్సాప్ ఛానళ్ళలో తిరుగుతుంది. సో దీన్ని మేమే ప్రచురించడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే 25/3/2025 నాడు శ్రీ హెచ్ఆర్ సింగ్ ఏడీజీ రిటైర్డ్ అండ్ ప్రెసిడెంట్ అలయన్స్ ఆఫ్ ఆల్ ఎక్స్ పారామిలిటరీ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు శ్రీ రణబీర్ సింగ్ జనరల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో 15 రాష్ట్రాలకు చెందిన సభ్యులందరం కలిసి ఒక డెలిగేషన్గా అపోజిషన్ లీడర్ శ్రీ రాహుల్ గాంధీ గారిని పార్లమెంట్ హౌస్లో కలవడం జరిగింది. పార్లమెంట్ హౌస్లో వారితో దాదాపుగా 1 గంట 30 నిమిషాల మీటింగ్ జరిగింది. జనరల్గా అపోజిషన్ లీడర్తో ఇంతసేపు పార్లమెంట్ హౌస్లో మీటింగ్ జరపడం అనేది అది కూడా ఒక అసోసియేషన్కు సంబంధించిన డెలిగేషన్తో మాట్లాడడం అనేది చాలా గొప్ప విషయం. ఈ మీటింగ్లో చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు మనకున్న సమస్యల్ని రణబీర్ సింగ్ గారు కానీ, హెచ్ఆర్ సింగ్ గారు కానీ, మేము కానీ ప్రతి రాష్ట్రం నుంచి వచ్చిన సభ్యుల్ని వారు అడగడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఎవరైతే సిఏపిఎఫ్లో ఉద్యోగం చేస్తూ షహీద్ అంటే కిల్డ్ ఇన్ యాక్షన్లో చనిపోతారో వాళ్ళకి షహీద్ కా దర్జా అనే ఇది వీళ్ళకు కలిగించట్లేదు. వేరేజ్ రాహుల్ గాంధీ గారు చెప్పింది ఏంటంటే, వ్యక్తి ఎవరైనా, జవాన్ ఎవరైనా, ఆర్మీ అయినా, ఎయిర్ ఫోర్స్ అయినా, పారామిలిటరీ అయినా దేశం గురించి చనిపోయినప్పుడు అందరినీ ఒకే విధంగా చూడాలి అనేది వారు చెప్పిన సారాంశం. సో ఈ సందర్భంగా మేము లేవనెత్తిన విషయం ఏంటంటే సో ఆ లేవనెత్తిన అంశంలో ఎలాగైతే 1975లో సైనిక్ వెల్ఫేర్ బోర్డు స్థాపించబడిందో, సెంట్రల్ సైనిక్ వెల్ఫేర్ బోర్డు, స్టేటు, ప్రతి డిస్టిక్కి కూడా సైనిక్ వెల్ఫేర్ బోర్డు అనేది స్థాపించడం వల్ల వాళ్ళు రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత వాళ్ళకు వివిధ రకాలైన సౌలభ్యాలు, వాళ్ళకి వసతులు కల్పించబడుతున్నాయి. ఈ వసతులు సిఏపిఎఫ్ నుంచి రిటైర్ అయిన వారికి కూడా కల్పించాలని అప్పటి అసోసియేషన్ ఫామ్ చేసిన శ్రీ పిఎస్ నాయర్ గారు ప్రభుత్వం పైన వివిధ రకాలుగా ఒత్తిడి తీసుకురావడం వల్ల అప్పుడు ఒక సెంట్రల్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసిన సందర్భంగా వారు ఒక రిపోర్ట్ను మనకు పార్లమెంటుకు అందజేయడం జరిగింది. ఆ పార్లమెంటుకు అందించిన రిపోర్టు సారాంశంలో 23 నవంబర్ 2012 నాడు సిఏపిఎఫ్ వారికి కూడా సైనిక్ వెల్ఫేర్ బోర్డు లాంటి అన్ని సౌకర్యాలు కల్పించాలి అని కేంద్ర ప్రభుత్వము ఒక ఆఫీస్ మెమరాండం తీసింది 23 నవంబర్ 2012. అది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. అలాంటి సైనిక్ వెల్ఫేర్ బోర్డు లేకున్నా కానీ ప్రతి రాష్ట్రంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వెల్ఫేర్ బోర్డును ఒకటి స్థాపించాలని మేము అడిగిన దానికి వారు సానుకూలంగా స్పందించి, వారు జయరాం రమేష్ గారితో చర్చించిన తర్వాత నేను ఈ విషయాన్ని మీతో మాట్లాడతానని చెప్పి వారు సేమ్ 13/12/2025 నాడు ఈ లెటర్ని 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పంపడం జరిగింది. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారు, అలాగే హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్కు గారికి కూడా ఈ లెటర్ను పంపడం జరిగింది. ఈ లెటర్ సారాంశం ఏంటంటే, నాతో వచ్చి డెలిగేషన్ మాట్లాడారు. ఈ డెలిగేషన్తో మేము చర్చించిన తర్వాత వారి ముఖ్యమైన డిమాండ్, సజెషన్స్లో పారామిలిటరీ వెల్ఫేర్ బోర్డు ఎస్టాబ్లిష్ చేయాలనేదే వారి ముఖ్యమైన ఒక డిమాండ్. సో దీన్ని అనుసరించి
I request you to consider the creation of such board in Karnataka to help CAPF personnel receive the dignity and support they rightfully deserve అనే విషయాన్ని వారు ముగ్గురు ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ వెల్ఫేర్ బోర్డు స్థాపించడం అనేది కర్ణాటక ముఖ్యమంత్రి గారికి ఎప్పుడైతే పంపారో ఆ తర్వాత అక్కడ ఉన్న సిద్ధిరామయ్య గారు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ పంపించారు. మీరు పంపిన ఉత్తరం యొక్క సారాంశాన్ని మేము గ్రహించడం జరిగింది, దీనికి కావాల్సిన ఏర్పాట్లు చేయమని చీఫ్ సెక్రటరీకి లెటర్ రాశామని చెప్పడం జరిగింది. సో అదే రకంగా తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా పంపడం వల్ల ఈ లెటర్ను సీఎంఓ ఆఫీస్ పరిశీలనలో ఉంది. సో అంటే ఒక ముందడుగు మనం వేసాము అని చెప్పుకోగలం. ఏ రోజు నుండి అయితే సిఏపిఎఫ్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఏర్పడ్డాయో చాలా ముందడుగు వేసి ప్రతి విషయంలో కూడా మనం రిటైర్ అయిన సిఏపిఎఫ్ సభ్యుల యొక్క బాగోగుల గురించి పాటుపడుతూనే ఉన్నాం. మనం చరిత్రను మర్చిపోకూడదు. ఎందుకంటే పిఎస్ నాయర్ గారు ఆ రోజుల్లో చేసిన పోరాటం వల్లనే ఈరోజు వార్గు సంస్థ ఏర్పడింది, వెల్ఫేర్ అండ్ రిహాబిలిటేషన్ బోర్డు. ఆ వెల్ఫేర్ అండ్ రిహాబిలిటేషన్ బోర్డు ఏర్పడిన తర్వాత సిపిసి క్యాంటీన్స్ వచ్చాయి. సిపిసి క్యాంటీన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫర్దర్గా ఏం చేశారు, మళ్ళీ ఇప్పుడున్న రణ్వీర్ సింగ్ గారు, హెచ్ఆర్ సింగ్ గారి నేతృత్వంలో జరుగుతున్న దీంట్లో నిర్మలా సీతారామన్ గారితో పోరాడి సిపిసి క్యాంటీన్స్లో సప్లై చేయబడుతున్న సరుకుల సామాన్ల మీద, వస్తువుల మీద 50% జిఎస్టీని కూడా ఎగ్జామ్స్ చేయించుకోవడం జరిగింది. అంటే ఒకదాని తర్వాత ఒకటి మనం ఎన్నో విషయాల్లో ముందడుగు వేస్తున్నామని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. సో అదే రకంగా మీకు అందరికీ తెలిసి ఉండాలి, శ్రీ ఎన్ఆర్కే రెడ్డి గారు ఐజీపీ సౌత్ సెక్టర్ సిఆర్పిఎఫ్ ఉన్నప్పుడు ఆయన మన తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ ఏపీకి వెల్ఫేర్ ఆఫీసర్గా ఉండేవారు. అప్పట్లో ఎస్పీఓ అంటే స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఉద్యోగాల్లో కేవలం ఎక్స్-ఆర్మీ వాళ్ళనే తీసుకునేవాళ్ళు, రిక్రూట్ చేసేవాళ్ళు. కానీ ఆ తర్వాత కాలంలో ఎన్ఆర్కే రెడ్డి గారిని ఎస్ఎన్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేయడం వల్ల అప్పుడు ఎస్పీఓలో సిఏపిఎఫ్ వాళ్ళని కూడా తీసుకోమని ఒక లెటర్ పంపడం వల్ల అప్పటి నుంచి ఈ రోజు వరకు ఎస్పీఓలో కూడా సిఏపిఎఫ్ సభ్యులను రిటైర్ అయిన వారిని ఉపాధి కల్పించడం జరుగుతుంది. అంటే ఎస్పీఓ ఉద్యోగాలు ఎలా వచ్చినాయి అనేది ఇప్పుడు వచ్చిన కొత్తగా వచ్చిన రిటైర్ అయిన వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. కానీ మనం చరిత్రను తిరిగేసినట్టయితే ఆ ఎస్పీఓ ఉద్యోగాలు రావడానికి కూడా అసోసియేషన్ ఎంతో తోడ్పాటు పడింది అని చెప్పడానికి నాకు ఎలాంటి సంశయం లేదు. సో రాబోయే రోజుల్లో ఇంకా రీఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి ఈ వెల్ఫేర్ బోర్డ్ అనేది ఎస్టాబ్లిష్ చేసినట్టయితే డెఫినెట్గా మన సభ్యుల యొక్క ఇది ముందుకు నడుస్తుంది, వారికి ఉపాధి కల్పనలో ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. సో వెల్ఫేర్ బోర్డ్ ఎస్టాబ్లిష్ అవ్వడం వల్ల ఏంటి మాకు జరిగేది అని చాలామందికి ఉండవచ్చు. ఏ రకంగానైతే సైనిక్ వెల్ఫేర్ బోర్డుకు ఇవన్నీ లాభాలు జరుగుతున్నాయో, ఫెసిలిటీస్ దొరుకుతున్నాయో, ఆ రకంగా మనకు కూడా ఒక వెల్ఫేర్ బోర్డు ఎస్టాబ్లిష్ అయినట్టయితే హౌస్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కానీ, క్యాప్ కోటా, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కోటా, పోలీస్ కోటాలో ఏవైతే 2% రిజర్వేషన్స్ ఉన్నాయో అవి ప్రస్తుతం సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ వారి సభ్యులకు మాత్రమే దొరుకుతున్నాయి. ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లలో కూడా దొరకట్లేదు. సో వీటిని అన్నిటి కూడా సమన్వయపరచుకుంటూ ఆ 2%, 1%ని ఇంక్రీజ్ చేయడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఈ వెల్ఫేర్ బోర్డు ద్వారా మనం అన్ని సాధించుకోగలమనే నమ్మకం ఉంది. అదే రకంగా ఎన్ఆర్కే రెడ్డి గారే ఎస్డబ్ల్యూగా ఉన్నప్పుడు గన్ లైసెన్సులు రెన్యువల్ చేయమని, రిటైర్ అయ్యి వచ్చిన పారామిలిటరీ వాళ్ళకి కూడా గన్ లైసెన్సులు కొత్తగా ఫ్రెష్గా ఎంప్లాయ్మెంట్ గురించి ఇవ్వమని అప్పట్లో వారు లెటర్ రాయడం జరిగింది. సో అప్పుడున్న ఆ అధికారి యొక్క దూరదృష్టిని పెట్టుకునే ఇవాళ ఎస్పీఓలో ఉద్యోగాలు దొరికినాయి, ఈ రకంగా గన్ లైసెన్సులు దొరికినాయి, గన్ లైసెన్సులు కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. రాజకీయాలకు మన సంక్షేమ సంఘం చాలా దూరంగా ఉంటుంది. అయినప్పటికీ ఏ రాజకీయ నాయకునికి తో మనకు అవసరపడినప్పుడు ఆ రాజకీయ నాయకులతో కలవడం జరిగింది. దాంట్లో కిషన్ రెడ్డి గారు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, కోదండరామ్ గారు ఉన్నారు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఉన్నారు, జి చిన్నారెడ్డి గారు ఉన్నారు. అదే రకంగా జి చిన్నారెడ్డి గారు వైస్ చైర్మన్ తెలంగాణ ప్లానింగ్ కమిషన్కి ఉన్నారు.
సవితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. సో రాజకీయ నాయకులు ఎవరైనా కానీ మన సభ్యుల యొక్క వెల్ఫేర్ని ఎవరైతే పట్టించుకోగలరో వారి గురించే ఈ అసోసియేషన్ ముందుంటుంది అని చెప్పడానికి మాకు ఎలాంటి సంశయం లేదు. సో రాబోయే రోజుల్లో ఇంకా సంక్షేమ సమూహం యొక్క కార్యక్రమాలని జరుపుకుంటూ మనం అనుకున్నది సాధించే దిశగా ఈ సంవత్సరంలో ముందుకెళ్దామని చెప్పుకుంటూ ఈ వీడియోని ప్రత్యేకంగా మన సిఏపిఎఫ్ అసోసియేషన్ గురించే తెలంగాణ సిఏపిఎఫ్ అనే యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించడం జరిగింది. మీరందరూ దీన్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.